హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మాన్స. ఈరోజు వ్యాలంటైన్స్ డే అసలు మనం ఎందుకు జరుపుకుంటాం? వ్యాలంటైన్స్ డే అనేది రోమ్ దేశం నుండి వచ్చిన ఒక సాంప్రదాయం. సెంట్ వ్యాలంటైన్ అనే పూజారి ప్రేమ వివాహాలకు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. అతన్ని అలా ప్రేమ వివాహాలకి ఎక్కువ ఎంకరేజ్ చేయడం వల్ల అతన్ని జైల్లో పెట్టారనమాట. అతను మరణించిన రోజు ఫిబ్రవరి 14. అందుకని దీన్ని ప్రేమ దినంగా పిలుస్తారు. ఫిబ్రవరి 14 అనేది లవర్స్కి స్పెషల్ డే కదా. అంటే ఓన్లీ ఫిబ్రవరి 14 రోజే ఆ ప్రేమ ఒక్కరోజేనా? మిగిలిన 364 డేస్ ఏంటి మరి? ప్రేమ అంటే రోజ్ ఫ్లవర్స్ ఇవ్వడం, చాక్లెట్స్ ఇవ్వడం, గిఫ్ట్స్ ఇవ్వడం, ఇలాంటివేనా? హగ్స్, కిస్, ఇవేనా ప్రేమ అంటే? ఇంతకు ముందు రోజుల్లో ప్రేమ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు మాత్రం లవ్ చేస్తున్నప్పుడు, లవ్లో ఉన్నప్పుడు మొబైల్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఒకవేళ ఫోన్ వచ్చినప్పుడు ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా గొడవే. ఒకవేళ మెసేజ్ చేసినప్పుడు లేట్గా రిప్లై ఇచ్చినా అనుమానం. లాస్ట్ సీన్ చూపించాలి. ఒకవేళ ఎవరికైనా లైక్ కొట్టినా కూడా ఎందుకు లైక్ కొట్టినావు, ఇలాంటివి. అంటే ఇది ప్రేమనా లేదంటే సిఐడి విచారణనా? ప్రేమ అనేది ఓన్లీ లవర్స్ మధ్య మాత్రమే ఉంటుందా? అమ్మ, నాన్న, చెల్లి, అక్క, చెల్లి, స్నేహితుల మధ్య కూడా అది కూడా ప్రేమే కదా. ఒకవేళ ఫోన్ కాల్స్ చేసినప్పుడు కానీ లేదంటే మెసేజ్ చేసినప్పుడు కానీ అసలు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు నన్ను మర్చిపోయాను, వేరే ఎవరైనా పరిచయం అయ్యారా, ఇలాంటివి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఇది ప్రేమనా లేదంటే సిఐడి విచారణ అని అనిపిస్తూ ఉంటుంది. ప్రేమ అంటే నిన్ను అర్థం చేసుకోవడం, నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ పక్కన నిలబడడం, నువ్వేదైనా సాధించినప్పుడు అసూయపడకుండా ఆనందించడం, నీకేదైనా ఇది సాధించాలి, ఈ కళ నిజమవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేయడం, అది కదా నిజమైన ప్రేమ అంటే. అరే మనల్ని బాగా అర్థం చేసుకున్నారు, అదే ఒక హ్యాపీనెస్, అదే ఒక నమ్మకం, అదే ఒక అర్థం చేసుకోవడం, ఇదే కదా ప్రేమ అంటే. మరి మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు అందరూ చాక్లెట్స్, టెడ్డీ బేర్స్, గిఫ్ట్స్ ఇవన్నీ తీసుకొస్తూ ఉంటారు కదా. మరి లవర్స్కి మాత్రం ఫిబ్రవరి 14 ఒక స్పెషల్ డే. మరి సింగిల్స్కి మాత్రం బాయి రోజు ఎందుకు వచ్చింది అని అనుకుంటారు. బ్రేకప్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక బాధ. బ్రేకప్ అయిన వాళ్ళకి చెప్తున్నా, అంటే ఒకవేళ రిలేషన్షిప్ బ్రేక్ అయినా కూడా అదే జీవితం కాదు కదా, అదే లైఫ్ కాదు కదా. అసలు సింగిల్ లైఫ్ అంటే శిక్ష అనుకుంటారు. అరే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా అని కొంతమంది ఫ్రెండ్స్ అడిగినప్పుడు వాళ్ళకు కొంచెం గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో మనం ఏం చేయాలి, దాని మీద ఫోకస్ చేయాలి, మన లక్ష్యాల మీద ఫోకస్ చేయాలి. ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, మనకి ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మనల్ని అడిగే వాళ్ళే ఉంటారు. అదే లవర్స్ అయితే ఎక్కడికి వెళ్తున్నావు, నాకు చెప్పలేదు, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. సింగిల్స్ బెస్టా లేదంటే లవర్స్ బెస్టా? ఒకవేళ లవ్ లేకపోయినా లైఫ్ ఉంటుంది కదా. సో ప్రేమ అనేది ఒక్కరోజే కాదు, 365 డేస్ ప్రేమ చూపించాలి. ఇది నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ.